హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు బ్లాగ్ చూపిస్తున్నాను. ఇలా ముందుగా ఇంటి ముంగటైతే అందంగా రంగవల్లులతో ముగ్గు వేసుకున్నాను. తెలంగాణలో ఈ కనుమ పండుగనే బాగా పెద్దగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి అంత బాగా జరుపుకోరు. ఈ రోజు ఖచ్చితంగా రథం ముగ్గు వేసుకోవాలి. ఏంటి రథం ముగ్గు తాడు పక్కింటికి కలవాలి, వాళ్ళదే ఆ పక్కన ఇలా ఊరి చివరి వరకు తాడు కలుస్తూ ఉండాలి. రథం కూడా దక్షిణం వైపు ఉండేలాగా రథం ముగ్గు వేసుకోవాలి. ఇక్కడ ఈ రోజు కూడా గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. నేను కూడా పెట్టుకున్నాను. ఈ రోజు అందరు ఖచ్చితంగా ఇలా రంగులతోటి ముగ్గులు వేసుకుంటారు. సంక్రాంతి, భోగి రోజు వేసుకోకున్నా అలాగే ఈ ముగ్గులో నవధాన్యాలు, రేగి పండ్లు కూడా వేసుకుంటారు. నవధాన్యాలు వచ్చి నవగ్రహాల కోసం, రేగి పండ్లు సూర్యుడి కోసం ఇలా ప్రత్యేక వేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను వాళ్ళని అడగలేదు. అలాగే గుమ్మం మీద కూడా గొబ్బెమ్మను పెట్టుకొని రేగి పండ్లు, నవధాన్యాలు పోసుకుంటారు. ఈ రోజు పశువులను ఖచ్చితంగా పూజించాలి. వాటిని శుభ్రంగా కడిగి వాటికి పూజ చేయాలి. వ్యవసాయంలో ఎంతగా సాయం చేసే పశువులను ఈ రోజు పూజించాలి. రైతులందరూ అలాగే జరుపుకుంటారు. ఈ కనుమ పండుగను పశువుల పండుగగా జరుపుకుంటారు. ఈ రోజు గారెలు, నాన్ వెజ్ ఖచ్చితంగా తింటారు. నేను నాన్ వెజ్ ఏం వండినానో చూపిస్తున్నాను. ముందుగా మటన్ ఫ్రై నెయ్యి వేసి చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది. చేపల పులుసు చేసినాను. ఈ రోజు వెరైటీస్ గా అన్ని చేసుకోవాలని నాన్ వెజ్ అన్ని వెరైటీస్ చేసుకున్నాం. కొద్దిగానే తెచ్చుకున్నాము అన్ని నాన్ వెజ్ వెరైటీస్. ఈ పండుగకి నేను నాటుకోడి కూరని చాలా మిస్ అయినా. సంక్రాంతి పండుగ అంటేనే నాటుకోడి కూర కదా, ఈసారి అయితే అది తినలేకపోయినాము. అలాగే మటన్ పులుసు కూడా చేసిన. మటన్ నేను కొంచెం పులుసు పెట్టిన, కొంచెం ఫ్రై చేసిన. నాన్ వెజ్ వంటలన్నీ ఒక్కసారి వండాలంటే కొంచెం ఓపికతోటి వండాలి. వండడానికైతే బాగానే వండుతాం కానీ తినాలంటేనే ఏవి తినబుద్ధి కాదు. వండిన వాళ్ళకి పక్కన వాళ్ళైతే బాగానే తింటారు. ఈ రోజు ఖచ్చితంగా గారెలు చేసుకోవాలి. గారెలు కూడా చేసుకున్నాము. కనుమ పండుగ రోజు మినుములతోటి ఏ వెరైటీ అయినా తినాలి. అలాగే బగారన్నం కూడా వండిన. తెలంగాణలో ఏ పండగైనా సందర్భమైన ఖచ్చితంగా బగారన్నం ఉండాలి. నేను అలాగే వండిన. ఈ రోజు వాళ్ళైతే పూరీలు కూడా చేసుకుంటారు. నేనైతే చేయలేదు ఎక్కువైతే అని. అలాగే మామిడి ఒరుగులేసి పెసరపప్పు, బీరకాయ వేసి పప్పు చేసినాను. నాన్ వెజ్ తోనే తినలేము కదని ఇలా పప్పు కూడా చేసినాను. అలాగే చికెన్ కొంచెం 1/2 కిలో ఎగ్ వేసి ఫ్రై చేసిన. ఈ ఫ్రై కూడా చాలా బాగుంది. ఎగ్గును కూడా మిస్ అవ్వకూడదు కదా, అన్ని వెరైటీస్ తినాలని ఇలా అన్ని చేసినాను. ఈ కనుమ పండగ రోజు కాకి కూడా ప్రయాణం చేయదంటారు. ఎవరు కూడా ఈ రోజు ప్రయాణం చేయకండి. అలాగే తెలంగాణలో ఈ రోజు పతంగులు వేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకోండి.